ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్టుగానే ఆయన తొలి పర్యటనలో వివిధ ఆలయాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల్లో ముందుగా మహాశక్తి ఆలయంలో అమ్మవారిని ఆశీర్వచనం తీసుకున్నటువంటి సంజయ్ ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయము, అలాగే నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయము, వేములవాడ రాజన్నను దర్శించుకున్నాడు, సిరిసిల్లలో మార్కండేయని దర్శించుకున్నాడు. అనంతరం హైదరాబాద్కి వెళ్ళారు, భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మరుసటి రోజు మళ్ళీ కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ ఆలయాలు, పాత బజార్లో శివాలయము, కమాన్ ప్రాంతంలోని రామాలయము లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా జమ్మికుంట సమీపంలోని ఇల్లందకొండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అలాగే హుస్నాబాద్లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయాలు సందర్శిస్తూ ప్రతి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూనే ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, వాళ్ళన్నింటి కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాను. మీరు ప్రపోజల్ తీసుకురండి, నేను శాంక్షన్ చేయిస్తాను, నా బాధ్యత. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఆలయాల అభివృద్ధికి ముందుండి పనిచేద్దాం, ఆలయాల్ని ఖచ్చితంగా పునర్నిర్మిద్దాం కొన్ని అవసరమైతే అని చెప్పేసి హామీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బండి సంజయ్ వస్తున్నంటే అభిమానులు, కార్యకర్తలు చాలామంది స్వాగతం తెలుపుతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం తెలిపిన తర్వాత ఆయన ప్రతి దగ్గర కూడా తనదైన శైలిలో పరిశీలిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నాను అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.